ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. జకర్యా 3:9 దైవజనుడు జకర్యా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజల దోషమును పరిహరించేదాని కొరకై ఆయన ప్రవచనాత్మకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాప పరిహారార్థమై ఆయన శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా మానవాళి యొక్క పాప దోషమునంతా కూడా పరిహరించిన నిమిత్తమై ఆయన శిలువలో వ్రేలాడి తన రక్తమును కార్చుతూ వచ్చినాడు. మీకును మీ దేవునికి అడ్డముగా మీ దోషములు అడ్డుగా వచ్చినాయని యెషయా గ్రంథం 59:1 దైవజనుడు యెషయా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దోషములు దేవునికి అడ్డుగా వచ్చిన కారణం చేత మన దోషమును బట్టి మనం కృంగిపోయిన వారంగా, నిరుత్సాహానికి గురైనటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో 79వ కీర్తన 8వ అంటున్నాడు, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషమును జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననివ్వు అని దైవజనుడు ఆసాపు ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తూ ఉంటున్నాడు. దోషమైనటువంటిది మనకు దేవునికి ఎడబాటును కలిగించేదిగా ఉంటుంది. దోషమునకు ప్రాయశ్చిత్తం దేవుడే ఆయన మన పక్షంగా జరిగించి సిలువలో తన రక్తాన్ని చిందించిన దేవుడుగా ఉంటున్నాడు. 85వ కీర్తన 2వ అంటున్నాడు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో దేవుని యొక్క దాసుడు తెలియచేస్తూ అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 10వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది, పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుని యొక్క ప్రేమ మన దోషములన్నిటినీ కప్పేసింది అని సామెతలు 10:12 దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 16:6 అంటున్నాడు, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఈ కృపా సత్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మిళితమై ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేశమునకు ప్రాయశ్చిత్తము యేసు ప్రభు రక్తంలో ఉంది. ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నీకు నాకు కూడా శాంతికరమైన దేవుడుగా ఉన్నాడు.